ఈ ప్రపంచంలో మాయలు నిజమా? మంత్రాలు పనిచేస్తాయా? లేదా ఇవన్నీ కేవలం మన ఊహలేనా? ఇలాంటి వాటికి సంబంధించి ఒక కథను ఈరోజు చూద్దాం. ఈ కథ ఒక గ్రామంలో జరిగిన సంఘటన. పురాతన కాలంలో దేవవనం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి దగ్గరగా ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండను మంత్రగిరి అని పిలిచేవారు. ఎందుకంటే ఆ కొండపైకి ఎవరైనా వెళ్లి తిరిగి రాకపోవడం, రాత్రివేళల్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, కొన్నిసార్లు వెలుగులు కనిపించడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉంటుంది. అందుకే గ్రామ ప్రజలు ఆ మంత్రగిరి కొండను దూరంగా ఉంచారు. అక్కడికి ఎవరు వెళ్లడానికి కూడా సాహసం చేయరు. కాని ఆ గ్రామంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు. అంతకంటే అతడు అమిత దైవభక్తి గలవాడు. ప్రతిరోజు ఆలయంలోకి వెళ్లి దేవుడిని ప్రార్థించడం అతని దినచర్య. ఒకరోజు గ్రామంలో ఒక చిన్న బాలుడు కనిపించకుండా పోయాడు. ఆ గ్రామ ప్రజలందరూ ఒకే మాట చెప్పారు: అతను మంత్రగిరికి వెళ్లి ఉంటాడు. అక్కడికి వెళ్లి వెతకడం ఎవరికీ అంత ధైర్యం లేదు. కాబట్టి ఇక ఆ బాలుడు తిరిగి రావడం కష్టం అని ఆదిత్య ఆలోచించాడు. ఇది భయం కాదు, ఇది ఒక రహస్యం. దాన్ని నేను తెలుసుకోవాలి. అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ పెద్దలు వద్దని వారించారు. అయినా ఆదిత్య వినలేదు. ఒక దీపం, కొంచెం తులసి ఆకులు మరియు ఒక చిన్న రుద్రాక్ష మాలతో మంత్రగిరి కొండవైపు బయలుదేరాడు. కొండపైకి ఎక్కుతున్న కొద్దీ గాలి భారంగా మారింది. విచిత్రమైన గుసగుసలు వినిపించాయి. ఒకానొక చోట అతనికి ఒక స్వరం వినిపించింది: వెనక్కి వెళ్ళిపో, లేకపోతే నీవు కూడా మాయమవుతావు అని. కాని ఆదిత్య కళ్లను మూసుకుని దేవుడిని స్మరిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆ అదృశ్య స్వరం ఒక్కసారిగా మాయమైంది. కొండపైకి చేరుకున్న తర్వాత అతను ఒక పెద్ద గుహను చూశాడు. అందులోకి వెళ్లిన వెంటనే అతనికి ఒక వింత అనుభూతి కలిగింది. గోడలపై విచిత్రమైన గుర్తులు ఉన్నాయి. అక్కడక్కడ మంత్రాలు రాసి ఉన్నాయి. ఆ ప్రదేశం భీతి గొలిపే విధంగా ఉంది. ఎవరో వస్తున్నట్లు అలికిడి, పొడవాటి జుట్టు, ఎర్రటి కళ్ళు. చూడటానికే భయంకరమైన రూపం గల ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతడు ఒక మహాతాంత్రికుడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆదిత్యను చూస్తూ. అతని మాటలు భయపెట్టే గాంభీర్యం గల స్వరం. ఆ మాటలకు ఏమాత్రం భయపడకుండా ఆదిత్య మాట్లాడుతూ, మా గ్రామం నుంచి కనిపించకుండా పోయిన వాళ్లను రక్షించడానికి అని చెప్పాడు. తాంత్రికుడు విచిత్రంగా నవ్వుతూ, ఇక్కడికి వచ్చినవారు తిరిగి వెళ్లలేరు, ఎందుకంటే నా మాయలో బంధించబడుతారు అని చెప్పాడు. అయినప్పటికీ ఆదిత్య అధైర్యపడలేదు. వెంటనే ఆ తాంత్రికుడు తన తంత్రాలతో అడవి జంతువులు, అగ్ని వలయాలు, విచిత్రమైన శబ్దాలు వంటి భయంకరమైన దృశ్యాలు చూపించాడు. కాని ఆదిత్య ఏమాత్రం భయపడక దేవునిపై పూర్తి విశ్వాసంతో తన మనసులోనే స్మరించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ గుహలో ఒక ప్రకాశవంతమైన కాంతి వెలిగింది. ఆ ప్రకాశవంతమైన కాంతిలో ఒక దైవ రూపం కనిపించింది. తాంత్రికుడు కంగారు పడ్డాడు. ఇది అసంభవం, నా మంత్రాలు బలం ఎవరూ తట్టుకోలేరు అని అరిచాడు. అయితే అప్పుడు ఒక దైవ స్వరం వినిపించింది: భక్తి ముందు మాయలు, మంత్రాలు శూన్యం అని. ఆ క్షణంలో ఆ తాంత్రికుడి శక్తి అంతా కరిగిపోయింది. గుహలో బంధించబడిన వాళ్లంతా విముక్తి పొందారు. వాళ్లను వెంట తీసుకుని ఆదిత్య తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామస్తులు అతన్ని చాలా గొప్పగా చూశారు. జరిగినదంతా వివరించాడు ఆదిత్య. కొన్నాళ్ల తరువాత ఒకరోజు ఆదిత్యకు దైవస్వరం వినిపించింది: ఆదిత్య, ఇది ముగింపు కాదు, మంత్రగిరిలో ఇంకా రహస్యాలు ఉన్నాయి అని. ఆదిత్య దూరంగా ఉన్న కొండను చూశాడు. ఆ కొండపై మళ్లీ వెలుగులు కనిపించింది. ఆదిత్యకు ఏమీ అర్థం కాక, ఇంకా ఏమి జరుగుతుంది అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. అయితే కొంతసేపటికి గాఢ నిద్రలో ఉన్న ఆదిత్యకు మెలకువ వచ్చింది. అంటే ఇది స్వప్నమా అని అతడు ఆశ్చర్యపోయి నవ్వుకున్నాడు. మిత్రులారా, ఈ కాలంలో కూడా కొంతమంది మంత్రతంత్రాలు అంటూ తిరుగుతుంటారు. దీనికి సంబంధించి నిజంగానే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక నిజ సంఘటనను ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసిన ఒక మహిళ ఉంది. ఆమె స్వార్థ పరురాలు. తన భర్త, అత్తమామలు తన మాటే వినాలని పెళ్లైన కొన్నాళ్ల తర్వాత నుండి దీని మీదే ఆమె దృష్టి పెట్టింది.
దీనికోసం ఆమె తన దగ్గరి బంధువులను సంప్రదించింది. వాళ్ళు ఆమెను ఒక తాంత్రికవేత్త దగ్గరికి తీసుకువెళ్లి పరిచయం చేశారు. అతను ప్రతి అమావాస్య రోజు పూజలు చేసి తన దగ్గరకు వచ్చే భక్తులకు పరిష్కార మార్గాలు చూపించే తాంత్రికుడు. అతను ఆ మహిళ సమస్యలు విని ఒక చిన్న పరిష్కార మార్గాన్ని ఆమెకి తెలియజేశాడు. దాని ప్రకారం ఆమె కూడా తన భర్త, అత్తమామలు భుజించే ఆహారంలో ఆ తాంత్రికవేత్త ఇచ్చిన ఒక రకమైన విభూది మరియు చూర్ణాన్ని కలిపి వాళ్లకి ఇచ్చింది. కొన్నాళ్లు గడిచింది. తన భర్త ఆమె మాటలు వినడం ప్రారంభించాడు. అంతేకాదు కొన్నిసార్లు అతను చిన్న పొరపాటు చేసినా తనని క్షమించమని ప్రాధేయపడడం కూడా ప్రారంభించాడు. ఆమెకి చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. ఈ విషయాన్ని తన బంధువులతోటి పంచుకుంది. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. మిత్రులారా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నాళ్లు ఇలా గడిచిన తర్వాత ఆ మహిళకు మరొక సమస్య వచ్చింది. అదేమంటే ఆమె ఒకసారి ఒక వివాహ శుభ వేడుకకి వెళ్లడానికి పక్కింటి వారి బంగారు గొలుసును తీసుకునింది. ఆ గొలుసును తన మెడలో వేసుకుని వివాహ వేడుకకి వెళ్ళింది. ఆ కార్యక్రమం ముగించుకుని ఇంటికి వచ్చింది. కాని తన మెడలో ఉన్న బంగారు గొలుసు కనబడలేదు. ఆమె చాలా బిత్తరపోయి ఆవేదన చెందింది. ఎందుకంటే అది తన బంగారం కాదు, పక్కింటి వారిది. వాళ్లకి ఇప్పుడు ఏమి సమాధానం చెప్పాలని చాలా వేదన పడింది. ఇప్పుడు ఆమె తన బంధువుల ద్వారా తిరిగి ఆ తాంత్రికవేత్తను సంప్రదించింది. ఆ తాంత్రికవేత్త ఈ మహిళ సమస్యను విని తన భవిష్య జ్ఞానంతో, అంటే జాతకాలు మొదలైన వాటిని పరిశీలించి ఏమన్నాడంటే, ఇకపై ఆ బంగారు గొలుసు నీకు దొరకదు, అది వేరే వాళ్ల చేతికి వెళ్ళింది అని. ఇప్పుడు ఆ మహిళ బోరున ఏడ్చింది. ఎందుకంటే ఈ స్వామీజీ చెప్తే ఖచ్చితంగా ఇక దొరకదని. ఇక చేసేది ఏమీ లేక అప్పు చేసి బంగారు గొలుసు కొని పక్కింటి వారికి ఇచ్చింది. వారం రోజులు గడిచినా తరువాత ఆ మహిళ తన దుస్తులను నీటిలో నానబెట్టి ఉతుకుతున్నది. ఆ సమయంలో ధారపోసిన ఆ బంగారు గొలుసు దొరుకుతుంది. ఆ మహిళకు ఆశ్చర్యం, ఆనందం కలిగింది. నిజానికి ఆ గొలుసు ఆ రోజు దారపోలేదు. ఆ గొలుసు తెగి ఆమె చీరలోనే ఒకచోట గుచ్చుకొని ఉండింది. అది గమనించకుండా ఆమె ఆ చీరలను తీసి బుట్టలో వేసింది. ఇప్పుడు ఆ బట్టలు ఉతుకుతున్న సమయంలోనే అది ఆమెకు కనిపించింది. ఇప్పుడు ఆమెకు మరొక పెద్ద సందేహం వచ్చింది ఆమె మనసులో. ఆ స్వామీజీ బంగారు గొలుసు దొరకదని చెప్పాడు, కాని దొరికింది. ఇది ఎలా సాధ్యమైంది? మరోపక్క తన భర్త తన మాటలు తూచా తప్పకుండా వింటున్నాడు. తను ఏమి చెబితే అది సరే అంటున్నాడు. ఈ రెండు విషయాలలో ఆమె తికమకలు పడింది. ఆ రోజు రాత్రి నిద్ర లేకుండా గడిపింది. అయితే మిత్రులారా, ఇక్కడ జరిగిన గొప్ప మలుపు ఏమంటే, ఆ మహిళ తన భర్తకి 3 రోజులపాటు చూర్ణం ఇవ్వాలని ఆ తాంత్రికుడు ఆ మహిళకి చెప్పాడు. కాని మొదటి రోజు ఆహారం తింటున్నప్పుడే ఆమె భర్తకి కొంచెం సందేహం వచ్చింది. ఆహారం రుచిలో ఏదో తేడా ఉందని. రెండవ రోజు ఆ మహిళ తన భర్తకి ఆహారం వడ్డించినప్పుడు ఆమె ఆహారం వడ్డించిన తీరు, ఎన్నడూ లేని విధంగా ఆప్యాయతతో మాట్లాడే విధానంలో ఏదో తేడా ఉంది. ఆమె ఇచ్చిన ఆహారం తినకూడదని జ్ఞానవంతుడు, భక్తివంతుడైన అతనికి దేవుడు అతని మనసులో ఆలోచన కలిగించాడు. దీంతో ఆమె ముందర ఆహారాన్ని తినినట్టు నటిస్తూ, ఆమె లేనప్పుడు ఆహారాన్ని బయట ఆమెకు కనిపించకుండా పారబోసాడు. 3వ రోజు కూడా ఆమె అలాగే చేసింది. అతను కూడా తినినట్టు నటిస్తూ ఆమె లేనప్పుడు పారబోసాడు. అప్పటినుండి ఆమె మనసులోని భావాలను గ్రహించి తదనుగుణంగా ఆ విభూది లేక చూర్ణం పనిచేసినట్లు ఆమె వద్ద నడుచుకుంటున్నాడు. సమస్యను పెద్దది చేయకుండా అతను నడుచుకున్న తీరు గొప్పది. ఇది అసలు రహస్యం అని ఆమెకు తెలియదు. చూసారా మిత్రులారా, సమాజం ఎలా ఉందో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఈ కలికాలంలో. మిత్రులారా, ఇంకా కూడా మన సమాజంలో ఇలాంటి మంత్రతంత్ర మోసగాళ్లు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. సరే మిత్రులారా, ఈ 2 కథల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటే, ప్రేమాభిమానాలు, దైవశక్తిని నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లే వారికి జీవితంలో విజయం సిద్ధిస్తుంది అని. భర్త కాని, భార్య కాని, మరెవరైనా కాని ఇలాంటి స్వార్థపూరిత తాంత్రిక, మాంత్రిక పనులు చేయడం మంచి లక్షణం కాదు. ఇలాంటి తాంత్రిక పనులు పనిచేసిన అది తాత్కాలికం మాత్రమే అని, అది శాశ్వతం కాదని గ్రహించాలి. ఏ కుటుంబంలో అయితే స్వార్థం లేకుండా వ్యక్తులు జీవనం సాగిస్తారో ఆ కుటుంబంలో ఆనందం, సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి.
సరే మిత్రులారా, ఇలాంటి మంచి కథల కోసం మై టీవీ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో కలుస్తాం. ధన్యవాదాలు.